ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. 5వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. కీర్తన భాగంలో నుండి 5వ కీర్తన 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చూడండి, ఈ పరిశుద్ధ భాగములో మనకు కనబడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు పాపమును అనుమతించడు. అంటే ఆ దేవాది దేవునికి పాపమునకు చాలా వేరియేషన్ ఉంది, అంటే చాలా దూరం ఉంది. దేవుడు పాపము లేనివాడు, దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలో పాపము లేదు. ఈ పరిశుద్ధ భాగంలో మనం చదువుకున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు దుష్టత్వమును చూచి ఆనందించడు, అలాగే చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రతి విషయములో మన ఆలోచనలు చెడుగా ఉంటాయి. మన నడక, మన పడక, మన ప్రవర్తన సమస్తము కూడా చెడిపోయి ఉంటాయి. కానీ ఆ దేవాది దేవునిలో ఏ మాత్రము కూడా చెడు అనేది లేదని పరిశుద్ధ భాగం చెప్తా ఉంది. ఇక్కడ 5వ కీర్తన 4వ వచనంలో చెప్తున్నాడు, చెడుతనమునకు ఆయన యొద్ద అసలు చోటే లేదంటున్నాడు. చూడండి, మనం గృహాలు కట్టుకున్నప్పుడు ఒక్కొక్క ప్లేసు ఒక్కొక్క దానికి నిర్ణయిస్తాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొద్ద సమస్తము మంచితనమునకు, నీతికి, యథార్థతకు, వీటికి మాత్రమే అక్కడ సమాధానం ఉంది. ఆ దేవాది దేవుని దగ్గర స్థలము ఉంది. చెడుతనమునకు మాత్రం చోటు అనేది లేదు. ఈరోజు ఆ దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనము కూడా చెడుతనము లేని వారముగా, పరిశుద్ధత కలిగిన వారముగా, నీతిని అనుసరించిన వారముగా ప్రభు సన్నిధిలో ఉంటే ఆ దేవాది దేవుని యొద్ద మనకు చోటు లభిస్తుంది. మనకు చోటు లభించాలి అంటే, ఆ దేవాది దేవుని దగ్గర నివాసము చేయాలి అంటే, మంచి వారముగా, మంచి ప్రవర్తన కలిగిన వారముగా ప్రభు సన్నిధిలో జీవించాలని ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుంటే అక్కడ కనబడతా ఉంది, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా, కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు. చూడండి, ఈ భాగములో దేవుని యొక్క కనుదృష్టి అంతా దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. ఆ దేవాది దేవుడు పరిశుద్ధుడు, చెడుతనమునకు చోటు లేదు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, నీతి సూర్యుడై ఉన్నాడు. మనము కూడా పరిశుద్ధత కలిగిన వారముగా, నమ్మకత్వము కలిగిన వారముగా, యథార్థత కలిగిన వారముగా ఉంటే ఆయన యొద్ద చోటు లభిస్తుంది. మనము ఎప్పుడు యథావిధిగా మనం జీవించే జీవన విధానంలోనే జీవిస్తే గనక, మనం జీవించే మార్గమే మంచి మార్గం అనుకుంటే గనక ఆయన యొద్ద మనకు చోటు లభించదు. చోటు కావాలంటే పరిశుద్ధత కలిగిన వారముగా ఉండాలి, మంచి పనులు చేస్తూ, మంచిని అనుసరిస్తూ ప్రభు యొక్క నామ మహిమార్థమై జీవించే వారముగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన యొద్ద చోటు లభిస్తుంది. ఈ మాటలు మన వినికిడిలో ఫలభరితముగా దేవాదేవుడు ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. మీ కృపతో ప్రతి ఒక్కరిని బలపరచండి నాయనా. నువ్వు చెడుతరమును చూచి ఆనందించు దేవుడు కాదు నాయన. దుష్టత్వమునకు నీ యొద్ద చోటు లేదు ప్రభువా. మేమందరం మంచి వారముగా, మంచి ప్రవర్తన కలిగిన వారముగా మా సాక్ష్యమును కాపాడుకుంటూ మీ సన్నిధిలో నిలకడగలిగిన వారముగా ఉండే గొప్ప కృప మాకు దయచేయండి. మీ కృప చేత ప్రతి ఒక్కరిని బలపరిచి, దీవించి, ఆస్వాదించి వర్ధల చేయమని అడుగుతూ, నీ వాక్యానుసారమైన జీవితాలు ప్రతి ఒక్కరు జీవించే కృప ప్రతి ఒక్కరు దయచేయమని అడుగుతూ, యేసు మీ నామం పేరిట ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడును
ఈ వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరికి, ఈ పరిచర్లంతటికి సదా తోడే నడిపించును గాక. ఆమేన్. చెడుతనమును విడిచిపెడదాం, మంచి మార్గం వైపు నడుద్దాం, ప్రభువును అనుసరించి ప్రభుత్వంలో ముందుకు సాగిపోదాం. దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.